చిన్నప్పుడు ఇలా స్టేషన్ వచ్చినప్పుడు ఇలా దిగి ఎక్కడంలో ఎంత ఆనందం ఉంటుందో. నమస్తే అందరికీ, నేను మీ మధుకిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడర్ ఎంకే. ఇది ఒక ట్రైన్ ట్రావెల్ వ్లాగ్. మనం ఎక్కుతున్న ట్రైన్ కోనార్క్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ స్టార్ట్స్ ఫ్రమ్ ఛత్రపతి శివాజీ టర్మినస్ ముంబై అండ్ రీచెస్ భువనేశ్వర్, ఒడిశాలో ఉన్న భువనేశ్వర్. టోటల్ డిస్టెన్స్ 1940 కిలోమీటర్స్ అండ్ ట్రావెల్ టైమ్ 37 hours. మనం బోర్డ్ చేస్తున్న స్టేషన్ కలాబురాగి, విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ గుల్బర్గా. గుల్బర్గా తర్వాత దీని నేమ్ కలాబురాగి అని పెట్టారు. కలాబురాగి అనేది కన్నడ పేరు అనమాట. కన్నడలో కలాబురాగి అంటే ల్యాండ్ ఆఫ్ టోన్స్. ఓకే, ఇది నార్థన్ కర్ణాటకలో ఒక పెద్ద సిటీ. ఓకే, టైం ఇప్పుడు అవుతుంది 10:40. మన రైట్ టైం ట్రైన్ 11:07కి రీచ్ అవుతుంది కలాబురాగికి. ఇక్కడ నుంచి మనం వెళ్తుంది భువనేశ్వర్ దగ్గరలో ఉన్న కుర్దా అనమాట, అంటే భువనేశ్వర్కి ముందు స్టాప్. సో ట్రైన్ ఒక 20 minutes లేట్ ఉంది. నేను ఆల్రెడీ నా లగేజ్ని లోపల పెట్టి ఒక్కసారి బయట ఈ విధంగా మీకు చూపిద్దామని వచ్చాను అనమాట. చాలామంది బయటనే ఉన్నారు. టైం 10:40 అవుతుంది యాక్చువల్గా. ఓకే, ఒకసారి మీకు గుల్బర్గా స్టేషన్ చూపిస్తా అండ్ మా లగేజ్ అండ్ రిమైనింగ్ ప్లాన్ అంతా చూద్దాం. తర్వాత ఈ ట్రైన్ జర్నీ అన్నీ మీకు చూపిస్తా. యాక్చువల్గా ముంబై తర్వాత ఇది 9th స్టాప్ అనమాట. ముంబై తర్వాత మనం మొదలయ్యేది దాదర్, తర్వాత థానే, కళ్యాణ్, కర్జత్, లోనావలా, పూణే, దౌండ్, సోలాపూర్, ఆ తర్వాత గుల్బర్గా. సో ఇది గుల్బర్గా మెయిన్ స్టేషన్ ఎంట్రీ. ఇది ఒక మెయిన్ స్టేషన్. చెన్నైకి వెళ్ళే, అంటే ముంబై టు చెన్నైకి వెళ్ళే ట్రైన్స్, ముంబై టు హౌడాకి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఈ రూట్ నుంచే వెళ్తాయి అన్నమాట. స్టేషన్ మాత్రం అంత బాగాలేదు, గలీజ్గా ఉంది. అండ్ ఏరియా, లొకాలిటీ అండ్ పీపుల్ కూడా కారణం అనమాట. మీకు తెలిసిందే ఇటుపక్క స్టేట్ ఎలా ఉంటుందో. ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఇదిగోండి మా ఫ్యామిలీ అండ్ లగేజ్. ఇది ఒక మ్యారేజ్ లగేజ్, కొంచెం లగేజ్ ఎక్కువ ఉంటుంది. ఖుషి మాయి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 4 టికెట్లు బుక్ చేసాం 2 months ముందే, కానీ 2 కన్ఫర్మ్ అయినాయి, 2 వెయిటింగ్ లిస్ట్ ఉన్నాయి. ఇప్పుడు ఎలా అడ్జస్ట్ అవుతాం అనేది మెయిన్ ఛాలెంజ్. అందుకే మా వాళ్ళ మొక్కలు కొంచెం డల్ అయిపోయినాయి అనమాట. ట్రైన్ ఎక్కడికి చూడాలి. ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్ 1 and 2 ఉన్నాయి. మా వాళ్ళిద్దరిది, నాది మా వైఫ్ది కన్ఫర్మ్ అయింది, మా అమ్మది మా పెద్ద పాపది పెండింగ్ ఉంది. సో ఇలాంటి లాంగ్ జర్నీస్లో ట్రైన్ టికెట్ కన్ఫర్మ్ అవ్వకపోతే ఒక టెన్షన్ ఉంటుంది. 24 hours జర్నీ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి. మిగతా విషయాలు ట్రైన్ వచ్చాక చెప్తా. బెంగళూరు ముంబై వందే భారత్ ఎక్స్ప్రెస్. ట్రైన్ ఆల్మోస్ట్ 40 minutes లేట్. మనది B4. గుడ్ మార్నింగ్. నైట్ తర్వాత మళ్ళీ మీకు ఇప్పుడు దర్శనం ఇస్తున్నా. వెయిటింగ్ లిస్ట్ 2 ఉన్నాయని చెప్పా కదా, ఇద్దరికి సీట్ దొరికే, ఇద్దరు దొరకలేదు. నైట్ అంతా అలా అడ్జస్ట్ అవుతూ జర్నీ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు విజయవాడకి దగ్గరలో ఉన్నాం. టైం అవుతుంది 8:45. నైట్ 20 minutes లేట్ ఉండే కదా, తర్వాత కవర్ చేశారు. 3:30కి పొద్దున్న సికింద్రాబాద్ వచ్చింది. మేమైతే మంచి నిద్రలో ఉండే. నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ. విజయవాడకి దగ్గరలో చెరువు మాధవరం దగ్గరలో ఉంది. మ్యాటర్ ఏంటంటే 2 వెయిటింగ్ లిస్ట్ కన్ఫర్మ్ కాలేదు. నాకు మా వైఫ్కే టికెట్ ఉండే.
2 బర్తుల్లోనే 500 అడ్జస్ట్ అయ్యాం. అంటే ఇద్దరు పిల్లలు, మా అమ్మ, నేను, మా వైఫ్ అడ్జస్ట్ అయ్యి అలా పడుకున్నాక మళ్ళీ పొద్దున్న లేసరికి ఖమ్మం దాటేసాం అనమాట. ఇప్పుడు టైం 8:45 అయింది. విజయవాడకి దగ్గరలో ఉన్నాము. ఇదిగోండి కలాబురాగిలో మేము ట్రైన్ ఎక్కిన తర్వాత మేము క్రాస్ అయిన స్టేషన్స్ షాబాద్, వాడి జంక్షన్, సేడం, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్, సికింద్రాబాద్, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, తర్వాత మదిరా. ఇప్పుడు విజయవాడకి దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు వస్తున్న చిన్న స్టేషన్ కొండపల్లి. ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్ జర్నీ విశేషాలు ఏంటంటే ఈ జర్నీ అంతా కూడా అంటే మార్నింగ్ టు ఈవినింగ్ చికడే వరకు మనం క్రాస్ అయ్యేదంతా కూడా ఆంధ్ర ఉంటుంది. సో మనం ఆంధ్ర అందాలు చూస్తూ నేను చూస్తూ మీకు చూపిస్తూ ఈ జర్నీని కొనసాగిద్దాం. అంటే సేమ్ రూట్ మళ్ళీ విజయవాడ అంటే ఫలక్నామా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ ఏ రూట్లో వెళ్తాయో విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం, బరంపూర్, కుర్దా అన్నీ ఇదే రూట్ అనమాట. ఇలాంటి వాళ్ళు ముందు నుంచి పాస్ అయితే డౌట్ వస్తుంది ఎక్కడ ఫోన్ కానీ కెమెరా కానీ లాగేసుకుంటారేమో అని. కొండపల్లి ట్రైన్ కొంచెం లేట్ ఉన్నా కానీ ఆ తర్వాత కవర్ చేశారు. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అంటే ఏందో దాన్ని చూపిస్తున్నారు అనమాట. చిన్నప్పుడు ఇలా స్టేషన్ వచ్చినప్పుడు ఇలా దిగి ఎక్కడంలో ఎంత ఆనందం ఉంటుందో. ఎక్సలెంట్. ఎవరి ఆనందం వాళ్ళది. ట్రైన్ 40 మినిట్స్ లేట్ నుంచి 10 మినిట్స్ ఎర్లీ వచ్చేసింది. అందుకే ఇక్కడ కొండపల్లి స్టేషన్ దగ్గర ట్రైన్ని ఈ విధంగా ఆపారు. నైట్ మాకు చెప్పాయి కదా టికెట్ 2 దొరికాయని చెప్పేసి. ఇక్కడ ఎవరైతే హెల్పర్ ఉంటారో అంటే బెడ్షీట్ ఇచ్చే హెల్పర్ ఉంటారు కదా, ఆయన మాకు ఆఫర్ చేశాడు. బాత్రూమ్ పక్కన వాళ్ళకి ఒక పడుకోవడానికి సీట్ ఉంటుంది కదా, అక్కడ 400 రూపాయలు ఇచ్చి పడుకోమన్నాడు. నాకు అవసరం లేదని చెప్పా. తర్వాత 400 రూపాయల నుంచి 100 రూపాయలు దిగి వచ్చాడు. 100 రూపాయలు ఇచ్చి పడుకొని పోండి ఏం కాదని చెప్పి అన్నాడు. కానీ నాకు ఇంకా ఆ బాత్రూంలో పక్కన ఆ సీట్లో పడుకోవాలనిపించలేదు. సో ఉన్న సీట్లోనే ఇద్దరం అడ్జస్ట్ అయ్యి పడుకున్నాం అనమాట. కొంచెం ఇబ్బంది అయితే అయింది. ఫస్ట్ ఇలా ఓకే, ఇలాంటి జర్నీలో కొన్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది కాబట్టి రైట్. మనకి నెక్స్ట్ వచ్చేది కృష్ణానది. కృష్ణానది ఆల్రెడీ ఉప్పొంగుతుందంట, అంటే ఫుల్ ప్రవహిస్తుందంట. చూద్దాం ఎలా ఉందో. 11019 కోనార్క్ ఎక్స్ప్రెస్, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై టు భువనేశ్వర్. నేను ఈ ట్రైన్లో ఫస్ట్ టైం జర్నీ చేస్తున్నా. మీకు ఈ విధంగా నా బ్లాగ్ రూపంలో చూపిస్తున్నా. వీడియోలో కొంచెం ఎక్కువనే ఉంటుంది. మనం ప్రశాంతంగా అన్నీ చూపిస్తూ మాట్లాడతాం కాబట్టి కొద్దిగా ఎంటర్టైనింగ్గా అలా జర్నీ కొనసాగించాలి. అండ్ నేను బోర్ అవ్వకుండా ఉండడానికి నాకు ఈ కెమెరా అండ్ ఈ వ్లాగింగ్ హెల్ప్ చేస్తున్నాయి. నెక్స్ట్ మా పిల్లల్ని కూడా చూపిస్తా. రాయనపాడు స్టేషన్ ఏమో అనుకున్నా కానీ చాలా అప్డేట్ చేశారు. నాకు తెలియదు ఇక్కడ ఏం ఫేమస్ ఉందో. మీకు తెలిస్తే కింద కమెంట్లో చెప్పండి. స్టేషన్ మాత్రం ఫుల్లీ అప్డేటెడ్. గుడ్ ట్రైన్ క్రాసింగ్ ఆగి ఉన్నది. మొత్తం బొగ్గు, ఒకే బొగ్గు. దూరంలో ఒక పవర్ ప్లాంట్ చూడవచ్చు. విజయవాడ అంటే పచ్చదనం, కొండలు, నెక్స్ట్ లెవెల్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఏరియా అంతా కూడా. ఇక్కడ ఏదో చాలా పెద్ద కాలనీ ఉంది. అన్ని సేమ్ టైప్ ఆఫ్ హౌసెస్. విజయవాడ వాస్తవ్యులు ఎవరైనా ఈ వీడియో చూస్తే మీకు తెలిస్తే కింద కమెంట్లో చెప్పండి. ఇది మామూలు కాలనీ కాదు, చాలా పెద్ద కాలనీ ఉంది. మేబీ పవర్ ప్లాంట్కి సంబంధించింది ఏమనుకుంటున్నాను. వెరీ హ్యూజ్. ఈ విజయవాడ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జంక్షన్. మీరు స్టేషన్ వచ్చే ముందు ఈ విధంగా చాలా డైవర్జన్స్ చూడొచ్చు. ఇప్పటికి నేను ఒక 4-5 చూసాను డైవర్జన్స్. చాలా రూట్ ఇక్కడ నుంచి డైవర్ట్ అవుతుంది. చెన్నై, తిరుపతి, వెస్ట్ బెంగాల్ వైపు వెళ్ళేవి, అంటే ఒడిశా వైపు వెళ్ళేవి అన్ని ట్రైన్స్ కూడా ఇదే రూట్ నుంచి మొత్తం డైవర్జన్స్ ఉంటాయి.
విజయవాడ జంక్షన్. టైం అవుతుంది 9:40. 9:40కి రీచ్ అయింది విజయవాడ జంక్షన్. ఆల్మోస్ట్ 50 నిమిషాలు ఇక్కడ దగ్గర ఆపాడు. లాస్ట్ 10 కిలోమీటర్ జర్నీలోనే 50 నిమిషాలు స్టాప్. ప్లాట్ఫామ్ నెంబర్ 7. జనాలు మాత్రం మామూలు లేరు ఇక్కడ. ఆల్రెడీ ట్రైన్ ఫుల్ అయి వచ్చింది, ఇక్కడ మళ్ళీ ఫుల్ అయిపోతుంది. కరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ టైము. ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి. ప్లాట్ఫామ్ నెంబర్ 7 అవతల ఇదంతా వాటర్ ఫిల్లింగ్ మెయిన్ హెడర్ లైన్. ఇక్కడ వాటర్ ఫిల్లింగ్ అవుతుంది, ఇంజన్ మారుతుంది. విజయవాడలో ఇంకా విశాఖపట్నంలో 2 ప్లేసెస్లో ఈ ఇంజన్ మార్పిడి జరుగుతుంది అన్నమాట. అంటే ఇంజన్ డైరెక్షన్ రివర్స్ అవుతుంది. ట్రైన్ ఆగి 35 నిమిషాలు అయింది. ఇంతవరకు ఎలాంటి అనౌన్స్మెంట్ లేదు, అలా ఆగే ఉంది. మా ఫ్రెషప్ అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంకా ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతా అని చూస్తున్నాము. ఇక్కడ కొంచెం హ్యూమిడ్ ఉంది, ఎండ అయితే లేదు. 10:18కి ట్రైన్ స్టార్ట్ అయిపోయింది. 38 మినిట్స్ ఆగింది ఇక్కడ. ప్లాట్ఫామ్ నెంబర్ 7 ఇన్ విజయవాడ. ట్రైన్ ఎలా ఎంటర్ అయిందో అలానే వాపస్ వెళ్తున్నాము. అంటే ఇక్కడ ఇంజన్ డైరెక్షన్ మారింది. కృష్ణా నది వస్తుందా లేదా అని చిన్న డౌట్. కృష్ణా నది చూడాలని ఉంది యాక్చువల్గా. ఇక్కడ చూడండి ఎన్ని ట్రాక్స్ ఉన్నాయో. ట్రైన్ డైవర్జన్. ఇక్కడ నుంచి ఇక జర్నీ అంతా కూడా మనము ఆంధ్ర ద్వారా చేస్తాం అనమాట. మంచి వ్యూస్ ఉంటాయి, వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. లెట్స్ ఎక్స్ప్లోర్ ఇన్ దిస్ ట్రైన్. కొంచెం లేట్ ఉంది, కవర్ చేస్తే బాగుంటుంది. ఎఫ్ క్యాబిన్. ఒకప్పుడు మా చిన్నప్పుడంతా కూడా ఇలాంటి క్యాబిన్స్ వచ్చేవి స్టేషన్స్ ముంగట. ఇప్పుడు క్యాబిన్ లేదు, ఏం లేదు. దునియా బదల్ గయా, జజ్బాత్ బదల్ గయా, టెక్నాలజీ బదల్ గయా. ఎలక్ట్రికల్ ఇంజన్ విత్ గూడ్స్. మొత్తం బొగ్గు. ఇండియన్ రైల్వేస్ WAG ఫుల్ లోడ్తో వెళ్తుంది. బొగ్గును క్యారీ చేస్తున్న ట్రైన్. ఇవన్నీ డైవర్జన్. అటొక డైవర్జన్, ఇటొక డైవర్జన్. చెప్పాను కదా విజయవాడలో చాలా డైవర్జన్స్ ఉంటాయి. ఇది మొత్తం టర్నింగ్ అయిపోయింది. ఇక్కడ చూపిస్తా. ఇదిగోండి టర్నింగ్, డీప్ టర్నింగ్. ముందు ఇంకొక ట్రైన్ని ఆప్ పెట్టారు ఈ ట్రైన్ క్రాసింగ్లో. మొత్తం జిగ్జాగ్ ట్రాక్స్. ఈ టర్నింగ్లో ఒక ట్రైన్ క్రాస్ చేస్తున్నాం మనము. చూద్దాం ఏం ట్రైన్ ఉందో ఇది. HOG ఫిటెడ్ లోగో. షాలిమార్ చెర్లపల్లి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఈస్ట్ కోస్ట్ షాలిమార్ అంటే కోల్కతా దగ్గర నుంచి మన చెర్లపల్లికి వెళ్తుంది. మొత్తం దసరా సెలబ్రేషన్ కదా, దసరా రష్. మొత్తం ఏదంతా దసరా రష్. సెకండ్ క్లాస్ అయితే ఫుల్ ఉంది. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్. ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్లో ఒక సెకండ్ AC కోచ్, థర్డ్ AC కోచ్లు 5 ఉన్నాయి అండ్ స్లీపర్ కోచ్లు 8, 4 జనరల్ బోగీలు. సో అది ఈ కోనార్క్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ఉన్న కోచెస్.
ఇవన్నీ ఈస్ట్ కోస్ట్ దాటేసింది. ఈస్ట్ కోస్ట్ కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది, బయలుదేరిపోయింది. ఈ విజయవాడ ఏరియా దాటేంత వరకు కూడా ట్రైన్ స్లోగానే ఉంటుంది. విజయవాడ నార్త్ ఈస్ట్ క్యాబిన్ ఇప్పటికి కూడా ఇంకా ఇవి రన్నింగ్లో ఉన్నాయి. నైస్. ట్రైన్ జర్నీ అంటేనే ఒక పాజిటివ్ వైబ్ ఉంటుంది. చిన్నప్పుడైతే మస్త్ ఎంజాయ్ చేస్తుండే జర్నీస్. ఇప్పుడు కొంచెం తగ్గిపోయినాయి అండ్ జర్నీ కూడా తొందరగా అయిపోవాలని కోరుకుంటాం. ఫ్లైట్లో వెళ్ళడం వేలు, ట్రైన్లో ఇలా ప్రతి సిటీని, టౌన్ని, ఊళ్ళని చూస్తూ వెళ్ళడం కూడా ఒక మంచి అనుభూతి. నేను ఈ విధంగా వ్లాగ్ చేస్తూ టైంపాస్ చేస్తా, ఇంకా మీకు ఈ విధంగా చూపిస్తున్న జర్నీస్. ఫీలింగ్ గుడ్. నా ఈ ట్రావెల్ ఛానల్ ద్వారా నేను వెళ్ళే ప్రతి జర్నీ ఈ విధంగా రికార్డ్ చేసుకుంటూ అందులో పెడతా ఉంటా. మీరు చూస్తే హ్యాపీ, చూడకుంటే ఫ్యూచర్లో ఎప్పుడో నేను చూసుకొని ఇవన్నీ నెమరు వేసుకుంటూ ఆనందపడతాను అనమాట. తెలుగు మామూలు మాట్లాడతలేను. ప్లాస్టిక్ వినియోగం ఎంత ఎక్కువగా ఉందంటే చూస్తున్నారా, మొత్తం ట్రైన్ పక్కన పట్టాల మధ్యలో మొత్తం ప్లాస్టికే. నేను చాలా దూరం నుంచి చూస్తున్నా, ప్లాస్టిక్ లేని గ్యాపే లేదు. ప్రతిదీ ప్లాస్టికే. మనం తినే ఫుడ్ దగ్గర నుంచి ఈ ప్యాకింగ్ సంబంధించిన ఎవ్రీథింగ్ ప్లాస్టిక్. కింద ఎంత ప్లాస్టిక్ వస్తుంది చూడండి, అసలు ఘోరం. ఫుల్ ఆఫ్ ప్లాస్టిక్. అసలు ఏదో పెద్ద నాలా అంతా నిండిపోయినట్టే ఉంది అది ప్లాస్టిక్. దీంతోనే మ్యాక్సిమం పొల్యూషన్. చూడండి, మొత్తం ప్లాస్టిక్ ఎక్కడ పడితే అక్కడ. అసలు అంతే లేదు, వస్తూనే ఉంది. ట్రైన్ ఇంకా ఫుల్ స్పీడ్ అందిస్తుంది. కృష్ణానది రాలేదు, గుణదల స్టేషన్. కృష్ణానది చూడలేకపోయని చెప్పి చిన్న డిసప్పాయింట్మెంట్. ఇప్పుడు మీకు ఒకసారి మా బర్త్ చూపిస్తా. గుణదల అంటే స్టేషన్ నేమ్. అప్డేట్ అవుతుంది ఇది కూడా. మా కోచ్ నెంబర్ B4. రాత్రి ఫుల్ జనం ఉంటే ఇప్పుడు తగ్గారు. మా మాహి, ఖుషి. అమ్మా, హౌ ఆర్ యు ఫీలింగ్? ఫుల్ హ్యాపీ. ఇప్పుడు గట్టిగా మాట్లాడు. ఫుల్ హ్యాపీ. ఇలా అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాం. మేడం, పాప వచ్చింది. ఫుల్ హ్యాపీ. ఏలూరు ఎంట్రీ, హేలాపురి. విజయవంతంగా ట్రైన్ గంట సేపు లేట్ అయింది. విజయవాడ చుట్టుపక్కలనే ట్రైన్ మొత్తం గంట సేపు లేట్. కెమెరా చూసి ఆనందం చూడండి జనాలు. ట్రైన్ మార్నింగ్ అంతా ఆంధ్ర వెళ్తుంది కాబట్టి ట్రైన్ ఎక్కి దిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ రూట్లో షార్ట్ డిస్టెన్స్కి ట్రైన్ బాగా వాడుకుంటున్నారు. మనకి ఏలూరులో క్రాసింగ్ ఉన్న ట్రైన్ విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్. జన్మభూమి ఎక్స్ప్రెస్ కూడా ఈ ఆంధ్ర రీజన్ అంతా కూడా మార్నింగ్ టైంలో క్రాస్ అవుతుంది. జన్మభూమి ఎక్స్ప్రెస్కి ముందే పార్కింగ్ చేశారు. ట్రైన్ మాత్రం మామూలు లేదు. చెప్పాం కదా, మార్నింగ్ అంతా ఇది ఆంధ్ర త్రూ వెళ్తుంది కాబట్టి షార్ట్ డిస్టెన్స్కి ఈ జన్మభూమి ఎక్స్ప్రెస్ని బాగా వాడుకుంటారు. అండ్ రిజర్వ్ అయితే మొత్తం ఫుల్ ప్యాక్డ్. ఈ కోనార్క్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినా కానీ ఈ రీజన్లో మాత్రం బాగా ఆపేశారు. గంట పైన ఆగింది ఇప్పటికి ట్రైన్. ఇంకా కొంచెంసేపు వెళ్ళి పడుకోవాలని నాకైతే. నెక్స్ట్ వచ్చే స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, ఇంకా చాలా కథ ఉంది. కొంచెం ప్రశాంతంగా పడుకొని లేచాక మళ్ళీ జర్నీ కంటిన్యూ చేస్తా. ఏలూరుకి బాయ్ బాయ్. ఏలూరు నుంచి ఎవరైనా ఉంటే కింద కమెంట్లో మీ అటెండెన్స్ తీసుకోండి.
వాతావరణం మాత్రం గట్టిగా హ్యూమిడ్ ఉంది అంత ఏరియాలో. ఏలూరు తర్వాత తాడేపల్లిగూడెం, నిడదవోలు, రాజమండ్రి దాటిన తర్వాత మనం రీచ్ అయ్యాం సామర్లకోట్. ఒక గంటన్నర సేపు మంచి నిద్ర అయింది. లేచేసరికి టైం 1:30. గోదావరి నది చూపిద్దాం అనుకున్నాను, గోదావరి నది కూడా దాటేసినాం. ఆ విధంగా నిద్రలో గడిచిపోయింది. ఇప్పుడు టైం 1:50. సామర్లకోట్ నుంచి ట్రైన్ బయలుదేరింది. ఇక్కడంతా వాతావరణం చాలా వేడివేడిగా ఉంది. సామర్లకోట రాజమండ్రి దాటాక ఆత్రేయపురం కాజాలు తీసుకున్నా. అనుకున్నంత టేస్ట్ అయితే లేవు. 220 రూపాయలు తీసుకున్నారు. ఇక ట్రైన్లో అదే విధంగా ఉంటుంది. మాఫియా, చిన్న చిన్న మాఫియాస్. సామర్లకోట జంక్షన్, ఇంగ్లీష్లో సామర్లకోట్, మళ్ళీ ఆగింది. కాకినాడకు ఇచ్చట మార్వలను. ఈ సామర్లకోటలో శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి దేవస్థానం ఉంది, పంచరామ క్షేత్రం. ఈ సామర్లకోటకి 3 ప్లాట్ఫామ్ మాత్రమే ఉన్నాయి. ఈ ట్రైన్ వచ్చిన ప్లాట్ఫామ్ నెంబర్ 1. స్టేషన్ బాగానే ఉంది, నీట్గానే మెయింటైన్ చేశారు. సామర్లకోట జంక్షన్ అయినా కానీ ఓన్లీ జస్ట్ 3 ప్లాట్ఫామ్స్. ఓన్లీ నేమ్ బోర్డ్ సామర్లకోట్. వర్షం పడే సూచనలు చాలా గట్టిగా ఉన్నాయి. ఇటుపక్క ఎండ, అటువైపు అంతా కారు మేఘాలు కమ్మున్నాయి. నేను నైట్ నిద్ర సరిగా అవ్వలేదు కాబట్టి ఇంకా మంచి నిద్ర పట్టింది. అందరం ఒక మంచి స్లీప్ వేసినాం. ఇక్కడ నుంచి కొంచెం జర్నీ కవర్ చేస్తా. నిద్ర అయితే అయిపోయినట్టే. ఇక్కడ నుంచి వాతావరణం కూడా బాగుంటుంది అనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి 4 స్టేషన్లు. పిఠాపురం దగ్గరలో ఉంది, జస్ట్ 10 నిమిషాలు ఇక్కడ ఉంది దారి. పిఠాపురం తర్వాత తుని, అమలాపురం, విశాఖపట్నం. విశాఖపట్నంలో మళ్ళీ 25 మినిట్స్ పైన అవుతుంది. పచ్చని పైర్లు, వ్యూ మాత్రం అదిరిపోయింది అంతే. ఫ్లాట్. ట్రైన్ చాలా ఫాస్ట్గా స్పీడ్ అందుకుంది. ఈ జర్నీలో చాలా కవర్ చేద్దాం అనుకున్నా కానీ చాలా తక్కువ కవర్ చేసిన. ఇప్పటికీ మేబీ మీకు 10 నిమిషాలు అయిపోయి ఉంటుంది ఇప్పటికే. ఇక్కడ నుంచి వచ్చే స్టేషన్లన్నీ కూడా చూసుకుంటూ వెళ్దాం. ఈ సామర్లకోట అంతా కూడా పొలాలు మాత్రం చాలా నీట్గా ఉన్నాయి. ఫ్లాట్ ల్యాండ్స్. ట్రైన్ స్పీడ్ అయితే మామూలు లేదు. ట్రైన్ స్పీడ్ 110-120 km/h కొడుతున్నాడు. పిఠాపురం జస్ట్ 4 km దూరంలో ఉంది. వచ్చేసింది పిఠాపురం. సామర్లకోటకి పిఠాపురంకి జస్ట్ 12 km దూరం అంతే. మధ్యలో మాత్రం పచ్చని పంట పొలాలు కన్నులకి ఇంపుగా ఉన్నాయి. అబ్బో, తెలుగైతే మామూలు మాట్లాడలేదు నేను. చూడడం బాగున్నాయి. ఇక్కడ కూడా జస్ట్ 2-3 ప్లాట్ఫామ్సే ఉన్నాయి. ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్. అటువైపు గూడ్స్ ట్రైన్ ఉంది. ఇంతకుముందు సామర్లకోటలో బండి ఆగింది కదా, ఎవరో అబ్బాయి ట్రైన్ కిందకి వెళ్ళిపోయాడంట. దెబ్బలు చాలా గట్టిగా తగిలినాయంట, అందుకే ట్రైన్ ఆపారు. నెక్స్ట్ వచ్చేది తుని. ఒక 1/2 అవర్ డిస్టెన్స్ ఉంది.
తుని ఎంటర్ అయిపోయినాం. 1 hour 45 minutes ట్రైన్ లేట్ ఉంది ఇప్పటికి. వాళ్ళకి తీసి మాతో ట్రైన్ జర్నీ చేసిన వాళ్ళు. మా అమ్మకి బాగా పరిచయం అయిపోయారు. ఇంకా ఆ విధంగా మా అమ్మకి టైం పాస్ అయిపోయింది ఇంతసేపు. తునిలో దిగిపోతున్నారు. దే ఆర్ ఫ్రమ్ పూణేలో జాబ్. ఈ తుని స్టేషన్ కూడా మొత్తం అప్డేట్ అవుతుంది. ఇందులో కూడా 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈ తుని చాలా ట్రైన్ లాగవు, జస్ట్ అలా వెళ్ళిపోతాయి అంతే. ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్ అయితే ప్రతి స్టేషన్లో ఆగుతుంది. బాయ్ బాయ్ తుని. నెక్స్ట్ వచ్చేది అనకాపల్లి. ఈ పిఠాపురంకి తునికి మధ్యలో మనకి అన్నవరం వచ్చింది. లెఫ్ట్ సైడ్లో కొండపైన టెంపుల్ చూసి చాలా ఆనందంగా అనిపిస్తుంది. తుని స్టేషన్ దాటగానే వచ్చిన నది. ఈ నది పేరు నాకు తెలియదు, మీకు తెలిస్తే కింద కమెంట్లో రాయండి. అనకాపల్లికి రీచ్ అయినాం. డిస్టెన్స్ ఒక 25 minutes. జర్నీలో ఒక 25 నిమిషాలు కవర్ చేశాడు. అంటే ఇప్పుడు 1 hour 19 minutes లేట్ ఉంది. అనకాపల్లి స్టేషన్. నెక్స్ట్ వచ్చేది మెయిన్ స్టేషన్ విశాఖపట్నం. అక్కడ మళ్ళీ ఇంజిన్ డైరెక్షన్ మారుతుంది. టైం అవుతుంది 15:28, 3:28. ఇక్కడ బండి పార్సల్ నడుస్తుంది. లాస్ట్ టైం మనము ఢిల్లీకి అండ్ జమ్మూకి 2 సార్లు బండిని పార్సల్ చేసా. దాని గురించి బైక్ని ఎలా పార్సల్ చేయాలి, దాని కాస్ట్ ఎంత అవుతుంది, అంత ప్రొసీజర్ ఒక వీడియోలో చెప్తా. 2 నిమిషాల హాల్ తర్వాత బయలుదేరిపోయింది అనకాపల్లి నుంచి. ఇటువైపు అంతా కూడా ప్రతి స్టేషన్ కన్స్ట్రక్షన్ అవుతుంది. చూడండి, చూస్తున్న ప్రతి స్టేషన్, అన్ని స్టేషన్లు ఈ విధంగా మేజర్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అంటే రైల్వే బడ్జెట్ బాగానే ఇచ్చింది, స్టేషన్స్ని అభివృద్ధి చేయండి అండ్ టెక్నాలజీ పరంగా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి గొప్ప పురోగతి అని చెప్పొచ్చు. నా చిన్నప్పుడు సికింద్రాబాద్ టు ఖరగ్పూర్కి రెగ్యులర్గా వెళ్ళేవాడిని. అప్పుడు ట్రైన్ టికెట్ 450 రూపాయలు, ఇప్పుడు 750-800 రూపాయలు ఉంది. ట్రైన్ టికెట్ కాస్ట్ అయితే పెద్దగా పెరగలేదు, ఆ విధంగా మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. అప్పుడంతా కూడా మీకు లోకో ట్రైన్స్ అంటే డీజిల్ ట్రైన్స్, ఇప్పుడు అన్నీ కూడా ఎలక్ట్రిక్ ట్రైన్స్ కాబట్టి కాస్ట్ పరంగా కూడా తగ్గింది. ఇంకా సస్టైనబిలిటీ అంటే అనకాపల్లి స్టేషన్ సస్టైనబిలిటీ అంటే ఏంటంటే పర్యావరణానికి హాని కలిగించకుండా, అంటే న్యాచురల్ రిసోర్సెస్ని తగ్గిపోకుండా ఈ విధంగా ఎలక్ట్రిక్ పవర్ పైన డిపెండ్ అవుతున్నారు. ఇటువైపు అంతా కూడా పచ్చదనం అయితే విరసిల్లుతుంది. జర్నీ బాగుంది, ప్రశాంతంగా ఉంది మొత్తం. అంటే ఈ పచ్చదనం వల్ల కంటికి ఇంపుగా ఉంటుంది. ట్రైన్ క్రాసింగ్ ట్రైన్ని స్పాట్ చేయలేకపోయా, ట్రైన్ నేమ్ని స్పాట్ చేయలేకపోయాను. పంట పొలాలు, కొండలు, పచ్చని ప్రకృతి బాగుంది. ఈ విధంగా మార్నింగ్ టైంలో ఆంధ్ర అంతా జర్నీ చేసి చాలా ఇయర్స్ అయిపోయింది. అంటే ఇవన్నీ ఏరియాస్ ఎప్పుడు కూడా చీకట్లో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. ఈసారి మాత్రం ప్రశాంతంగా ఇవన్నీ చూసుకుంటూ అలా జర్నీ కొనసాగిస్తున్నా. నెక్స్ట్ మనకి వచ్చే స్టేషన్ విశాఖపట్నం, ఆ తర్వాత శ్రీకాకుళం, పలాస, ఇచ్చాపురం, పరంపురం, ఇంకా అక్కడ నుంచి ఒడిశా స్టార్ట్ అనమాట. ఇచ్చాపురం దాటగానే ఒడిశా మొదలైపోతుంది. ఇక్కడ ఇంకో ట్రైన్ హౌరా చెన్నై కనబడింది. హౌరా చెన్నై ట్రైన్. చెన్నై మెయిల్ అంట ట్రైన్ అది.
ఒకప్పటి క్యాబిన్లు ఇప్పుడు భయానకంగా ఉన్నాయి. విశాఖపట్నంకి దగ్గరలో ఉన్నాం. అనకాపల్లి దాటగా మళ్ళీ ఒక అరగంట సేపు డిలే అయిపోయింది. ట్రైన్ స్లోగా వెళ్తుంది, ఆక్కుంటూ వెళ్తుంది. వైజాగ్ దగ్గరలో కానీ టైం అయితే బాగానే కవర్ అయింది. ఇప్పుడు ఓన్లీ 40 minutes లేట్ చూపిస్తుంది. చుట్టూ కొండలు, చెట్లు, మధ్యదారు ఉంది ఏ అంతా కూడా. గోపాలపట్నం తర్వాత మర్రిపాలెం, నెక్స్ట్ వచ్చేది విశాఖపట్నం ఎలక్ట్రిక్ షెడ్, దెన్ వైజాగ్. రిటర్న్లో మళ్ళీ మనకి ఇవే స్టేషన్లు వస్తాయి. అంటే విశాఖపట్నంలో ట్రైన్ డైరెక్షన్ మారుతుంది, అంటే ఇంజిన్ డైరెక్షన్ మారుతుంది. మారిన తర్వాత మళ్ళీ ఈ స్టేషన్లు దాటుకుంటే మనం మళ్ళీ సింహాచలం వైపు ట్రైన్ మళ్ళీపోతుంది అనమాట. మనకి వైజాగ్ వచ్చేసినట్టే. విశాఖపట్నం ఎంటర్ అవుతుంది. ఇక్కడ వర్షం భారీగా పడినట్టుంది. మొత్తం వాటర్ ఫ్లోయింగ్ ఉంది అన్ని దగ్గర. ఇదిగోండి విశాఖపట్నం స్టేషన్. గోప్రోలో సరిగా కనబడట్లేదు, లైటింగ్ కూడా డల్ అయిపోయింది. కరెక్ట్గా 50 నిమిషాలు లేట్ ఉంది. టైంకి లాగాడు కానీ మళ్ళీ ఒకసారి అనకాపల్లి దాటాక ట్రైన్ ఆగుతూ వచ్చింది. విశాఖపట్నం జంక్షన్, ప్లాట్ఫామ్స్ ఎక్కువ, జనాలు కూడా ఎక్కువే. ఇక్కడ నుంచి వచ్చిన ప్రతి ట్రైన్ కూడా ఇంజన్ డైరెక్షన్ మార్చుకుంటుంది అనమాట. మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఎంటర్ అవుతుంది. గ్రేట్. విశాఖపట్నం మ్యాక్సిమం మాకు ఎర్లీ మార్నింగ్ వస్తుంది. ఈసారి మాత్రం ఈవినింగ్, అంటే సికింద్రాబాద్ టు కరెక్ట్ వెళ్తున్నప్పుడు విశాఖ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. సికింద్రాబాద్ టు భువనేశ్వర్ యూ. ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఎంటర్ అవుతుంది. 50 నిమిషాలు లేట్. లాస్ట్కి ఎంత కవర్ చేస్తారో చూద్దాం. ఇక్కడ ఒక 20 minutes మళ్ళీ బ్రేక్. పక్కనే ఉండే ఒక లోకల్ ట్రైన్ విశాఖపట్నం, కోరాపుట్, భువనేశ్వర్. ప్లాట్ఫామ్ వచ్చేసింది ఆల్రెడీ. తుని దాటిన తర్వాత బర్తులు ఖాళీ అయిపోయినా మా దగ్గర అయితే. 6 బర్తులకి ఇప్పుడు మేమే. విశాఖపట్నం నుంచి ట్రైన్ మొదలైంది. అంతలోపే చాయ్ కోసం వెళ్ళాం, చాయ్ లేదు. సో ఈ విధంగా 3rd ACలో ఐస్ క్రీమ్లు, ఫుల్ ఆఫ్ జంక్ ఫుడ్ నడుస్తుంది అనమాట. అది మన జర్నీ. లైట్ కూడా తగ్గిపోయింది, టైం 5 అయిపోయింది ఎగ్జాక్ట్లీ. 17:05 టైం. మచిలీపట్నం హజరత్ నిజాముద్దీన్ ట్రైన్ పక్కన ఇదిగోండి వైజాగ్ వచ్చిన దారిలో మళ్ళీ బయలుదేరింది. గోపాలపట్నం తర్వాత మళ్ళీ సింహాచలం రోడ్లో ఎంటర్ అవుతుంది. అక్కడ నుంచి విజయనగరం. విజయనగరం చేరుకున్నాం. విజయవంతంగా ట్రైన్ 1.5 లేట్ అయింది. ఇప్పటికీ 1.5 లేట్ అంటే నైట్ మళ్ళీ వచ్చేసరికి దగ్గర వెళ్ళైపోవచ్చు. ఇది విజయనగరం జంక్షన్. ప్లాట్ఫామ్ నెంబర్ 2లో వచ్చింది ట్రైన్. చీకటి అయిపోయింది. ఇక్కడ నుంచి జర్నీ అంతా చీకటిలోనే. నాకు నిద్ర కూడా వస్తుంది, కొద్దిసేపు ఇంకా పడకేయాలి. టైం 6:22. 24 hours జర్నీ కాబట్టి ఇంకా బోరింగ్ మొదలైపోయింది జర్నీలో. నేను తొందరగా రీచ్ అయిపోయి రెస్ట్ తీసుకోవాలని ఉంది.
2 నిమిషాల స్టాప్ తర్వాత ట్రైన్ బయలుదేరిపోయింది. ఇది మనకి గుల్బర్గా నుంచి అంటే కలాబురగి నుంచి 23వ స్టాపు. ఈ ట్రైన్కి ఇన్ని స్టాప్స్ ఉన్నాయి. సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయినా కానీ నెంబర్ ఆఫ్ స్టాప్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందుకే ట్రైన్ కూడా గంటన్నర లేట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకు వచ్చే స్టాప్లు శ్రీకాకుళం రోడ్, పలాస, సోంపేట, ఇచ్చాపురం, బ్రహ్మంపూర్, ఛత్రపూర్, బాలుగాం, తర్వాత మన డెస్టినేషన్ కుర్దా రోడ్. ఇంకా 9 స్టాప్స్ ఉన్నాయి. ఇప్పుడు పడుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఏ స్టాప్లో వేస్తాం తెలీదు. చలో సీ యూ. శ్రీకాకుళం పడుకుందాం అనుకున్నా కానీ నిద్ర రాలేదు. ప్రౌడ్లీ మా తాతగారి ఊరు అని చెప్పొచ్చు. చాలా తక్కువ తర్వాత వచ్చాను. 2 or 3 times అంతే. ట్రైన్ స్టార్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ ఏమైనా తిందాం అనుకున్నా ట్రైన్ ఆల్మోస్ట్ 1.5 hours లేట్ నడుస్తుంది. ఫుడ్ కొందామంటే ఇక్కడ ఏం లేవు. అవే ప్యాకేజీ ఫుడ్ ఉంది, అంటే జంక్ ఫుడ్. సో కొనలేదు. ట్రైన్ బయలుదేరిపోయింది. ప్లాట్ఫామ్ నెంబర్ 2 ఓన్లీ 2 minutes ఆగింది. నెక్స్ట్ సోంపేట, పలాస, ఇచ్చాపురం తర్వాత మొదలైపోతుంది ఒడిశాలో ఎంటర్ అయిపోతాం. చాలా ఫాస్ట్గా ట్రైన్ స్పీడ్ అని తీసుకుంది. ఇదే స్పీడ్ రాదే నుంచి కంటిన్యూ ఉంటే ఈ లేట్ లేకపోతుండే. చాలా స్టేషన్స్ ఉన్నాయి దీనికి. ఆగి వెళ్తుంది. రిటర్న్ కూడా ఇదే ట్రైన్ మనకి కుర్దా టు గుల్బర్గా. కానీ రిటర్న్లో లింగంపల్లిలో దిగుదాం అనుకుంటున్నాం. మా డెస్టినేషన్ కుర్దాకి దగ్గరలో వచ్చేసినాం. శ్రీకాకుళం తర్వాత ఒక 6 స్టాప్లు దాటేసినాయి. అంటే సోంపేట, పలాస, ఇచ్చాపురం, బరంపూర్, ఛత్రపూర్, బాలుగాం, తర్వాత కుర్దా రోడ్. దీని నెక్స్ట్ లాస్ట్ స్టాప్ వచ్చేస్తుంది భువనేశ్వర్. సో ఇదనమాట మన జర్నీ. మ్యాక్సిమం టైం అయితే నేను రెస్టింగ్ మోడ్లోనే ఉన్నా. అండ్ ఇప్పుడు కూడా మంచి నిద్ర పట్టేసింది. టైం లేసరికి 10:30 అయిపోయింది. ఇప్పుడు 11:35, 11:40 కల్లా మనం కుర్దా రోడ్ని రీచ్ అవ్వబోతున్నాం అనమాట. సో ఇది నా ఈ కోనార్క్ ఎక్స్ప్రెస్ జర్నీ. లాస్ట్ 6 to 8 hours అయితే చాలా బోరింగ్ అయిపోయింది. ఇంకా ఓపిక పోయింది. నైట్ మేము వెళ్ళిన జర్నీ, ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ట్రైన్ ఎక్కి వెయిటింగ్ లిస్ట్లో అంటే ఒకే బర్త్లో ఇద్దరం అడ్జస్ట్ అయ్యి పడుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇప్పుడు కూడా లైట్గా ఏసీ కూడా బంద్ చేయట్లేదు. అసలు ఫుల్ చల్లగా ఉంది లోపలంతా. హెడేక్ వచ్చేసింది. సో ఇది జర్నీ. నా ఈ ట్రైన్ జర్నీలో లాస్ట్ డెస్టినేషన్ కుర్దా రోడ్. ఎగ్జాక్ట్లీ 23:45, 11:45 వచ్చింది. ఈ స్టేషన్ ఆల్రెడీ అప్డేట్ అయి ఉంది. ఖుషి కోనార్క్కి బాయ్ బాయ్. ప్లాట్ఫామ్ నెంబర్ 1 పైకి వచ్చి ఉన్నది. చలో ఇక్కడతో బాయ్ బాయ్, జై హింద్. ఈ కుర్దా స్టేషన్ చూసి లిటరల్లీ షాక్ అయ్యా. ఇది రైల్వే స్టేషన్ లేకపోతే ఎయిర్పోర్ట్ అనిపించింది. అంత నీట్గా ఉంది. మొత్తం అప్డేట్ చేశారు. ఒక ఇంట్లో మన కోనార్క్ టెంపుల్లో ఉండే టైం వీల్ ఉంది. ఫీల్స్ లైక్ ఎయిర్పోర్ట్. ఈ చిన్న స్టేషన్ కూడా ఇంత బాగా అభివృద్ధి చేశారు. ఫ్యూచర్లో అన్ని స్టేషన్లు అప్డేట్ అవుతున్నాయి కాబట్టి అన్ని స్టేషన్లు ఇలానే చూడవచ్చు. పాయికా రెబెలియన్ 1817. So this is Kurda Road. అప్పుడప్పుడు ఇలా ట్రైన్ జర్నీ చేస్తూ ఉంటాను అనమాట. ట్రైన్ జర్నీ, బస్ జర్నీలు, దెన్ బైక్ మీద జర్నీలు. ఈ విధంగా నాకు టైం దొరికితే
నా ట్రావెల్ని ఈ విధంగా కొనసాగిస్తూ ఉంటా అండ్ వాటిని ఈ ట్రావెల్ ఛానల్ వేస్తూ ఉంటాను అనమాట. ఇక్కడతో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. మళ్ళీ మంచి ట్రావెల్ బ్లాగ్స్తో కలుసుకుందాం. భారత్ మాతాకి జై, జై హింద్.